హాయ్ ఫ్రెండ్స్. చలికాలంలో చాలామంది ఇమ్యూనిటీ లేక జ్వరాల బారిన పడుతూ ఉంటారు. చలికాలంలో ఒళ్ళు నొప్పులు కానీ, వైరల్ జ్వరాలు కానీ పదే పదే వేధిస్తూ ఉంటాయి. మీ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని సహజంగా ఎలా పెంచుకోవాలంటే మీకు ఒక 2 సూపర్ ఫుడ్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి చూడండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణకు పసుపు పాలు అనేవి బెస్ట్ అండి. వైరల్ జ్వరాలకు మనందరికి ఫేవరెట్ పసుపు పాలే గొప్ప మందు అంటారు. పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ ఒంట్లోని నొప్పుల్ని తగ్గించి రోగనిరోధక శక్తిని కూడా అమాంతం పెంచుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అర స్పూను మీరు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపండి. రోజు రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగితే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మీకు రక్షణ అనేది లభిస్తుంది. ఎవరైనా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు వాడటం ముందు వాడినా కూడా తప్పేం లేదు. ఇమ్యూనిటీ బూస్ట్ కోసం ఉసిరి కూడా చాలా మంచిదండి. మీ ఇమ్యూనిటీని బలంగా పెంచుకోవడానికి విటమిన్ సి పవర్ హౌస్ అయినటువంటి ఉసిరికాయ చాలా మంచిది. ఇప్పుడు ప్రస్తుతం ఉసిరికాయలు బాగానే దొరుకుతున్నాయి మార్కెట్లో. ఒక ఉసిరికాయలో ఏకంగా 20 నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి ఉంటుందట. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే రోజు ఒక పచ్చి ఉసిరిని తినండి, లేదా ఉసిరి రసం తాగండి, లేదా తేనెలో ఊరబెట్టినటువంటి ఉసిరి ముక్కలు తిన్నా కూడా చాలా మంచిది అని చెప్పేసి అంటారు. ఇంకా మన వాళ్ళు ఫస్ట్ ముద్దలో ఉసిరికాయ పచ్చడి తినండి అని చెప్తుంటారు. అదంతా కూడా ఈ ఉసిరికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని బలంగా ఉంచడానికి ఉసిరి అయితే చాలా సాయం చేస్తుంది. ఇలాంటి మంచి ఐడియాలు చెప్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.